హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పెన్షన్లు ఇవ్వడంలో కకృతి చేతివాటం చూపిన అధికారులు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన మొదటి సంతకంలో పెన్షన్ పెంపు కూడా ఒకటండి. సో ఈ పెన్షన్ విధానంపై ఈ నెల 1వ తారీఖున అంటే ఈ రోజు నుంచి పెన్షన్ని అందరికీ పంచడం జరిగింది. అలా వృద్ధాప్య పెన్షన్ 7,000 రూపాయలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పెన్షన్ వ్యవహారాన్ని సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులకు కూడా ఈ పెన్షన్ పంపకాన్ని అయితే అప్పగించారు. తాజాగా ఈ పెన్షన్ పంచే వ్యవహారంలో కూడా కొంతమంది అధికారులు కక్కుర్తి పడినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్దారుల వద్ద సచివాలయ ఉద్యోగి చేతివాటం చూపినట్లుగా తెలుస్తోంది. పెన్షన్ తీసుకునే వారి వద్ద నుంచి సుమారుగా 500 రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు నాయక్ తన చేతివాదం చూపించారని చెప్తున్నారండి. వాళ్ళు నాయక్. సో మాచర్ల నియోజకవర్గంలో 9వ వార్డు సచివాలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న మదావత్ వాలు నాయక్ని ఈ పని చేసినట్లుగా సమాచారం అండి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి అధికారులు నాయక్ పైన అయితే పలు రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే సస్పెండ్ చేసి మున్సిపల్ కమిషనర్ పరిధిలోనికి అతనికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పండగలాగా జరుగుతున్న ఈ పెన్షన్ కార్యక్రమాన్ని టీడీపీ నేత కార్యకర్తలు సైతం చాలా గ్రాండ్గా సచివాలయాల్లో చేస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి సచివాలయ ఉద్యోగులు సైతం పెన్షన్ పంచడంలో కకృతి చూపిస్తూ ఉండటం అందరూ ఆశ్చర్యపోతున్నారండి. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి ఏవి జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి. మరి ఏది ఏమైనప్పుడు కూడా అన్నమాట సైతం చంద్రబాబు నాయుడుకి అయితే నిలబెట్టుకున్నారు. ఇస్తా అని చెప్పిన ఏప్రిల్ నుంచే పెంచి ఇస్తా అని చెప్పిన పెన్షన్ పంపిణీ చేశారు. అలాగే పెన్షన్ పంపిణీని సాధారణ పెన్షన్లను కూడా పెంచారండి. సో ఈ మేరకు అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్.